కాక మరి ఈ సమయం ఈ విధంగా ఉందంటే కేవలం చాలింపు చేయడం ద్వారా ఈ జడ్జి దానియేలు సంఘంలోకి రావడానికి దేవుడు చూపిన ప్రేమ చాలా దూరం వచ్చినాము. నంద్యాల ప్రాంతం నుండి దాదాపు 455 కిలోమీటర్ల దేవుడు ప్రయాణం తీసుకొచ్చాడు. మరి నేను ప్రేరేపించినటువంటి పాత్రాంశం వినాలనుకుంటా. నేను పాత్ర చేసే ముందు అయ్యారు సమయం అంటున్నారు. ఒక నిమిషం 2 నిమిషాలు ఎక్కడ చెప్పించాడు మీరే అనుకోవద్దు. ఈ యేసుని నమ్మిన మనమందరము ఎన్నటికి చెడిపోలే. యేసుని నమ్మిన మనమందరము ఎన్నటికి చెడిపోలే. నమ్మికతో నువ్వు నమ్మితే చాలు, నమ్మికతో నువ్వు నమ్మితే చాలు, జీవితము సంతోషమే, మన జీవితమే సంతోషమే. బైబిలు గ్రంథము అందరినీ ఆనందము చేసే గ్రంథమేగా. బైబిలు గ్రంథము అందరినీ ఆనందము చేసే గ్రంథమేగా. అర్థములో కూడా అర్థములన్నిట అందరికీ బోధించుగా. యేసుని నమ్మిన మనమందరము ఎన్నటికి చెడిపోలే. నా పేరు ఏరియా పాస్టర్ పడాయపల్లె. నేను ఓసన్న ప్రార్థన మందిరంలో ఇండిపెండెంట్గా రిజిస్టర్ చేసి ఓరన్న మందిరంలో బైబిల్ ట్రైనింగ్ చేసి మరి 2001 నుండి సేవ చేసుకుంటూ మరి కేవలం ఈ ఐదారు ద్వారా మనకి రావడం జరిగింది. నేను ప్రార్థన చేస్తా. మరి తప్పకుండా దేవుడు మనం ప్రార్థన చేసినటువంటి మనం అందరము అయ్యగారు ఎంతో కష్టపడి దైవశక్తులు అందరినీ చేర్చుకొని ఇక్కడ వచ్చేటప్పుడు అందరూ చేర్చుకొని ఎంతో కష్టపడి పరిచయం చేసి మనందరికీ చాలా పరిచయం చేశాడు. నేను నా ఒక పేరే మన స్థానిక సంఘం కొరకు, ఇటు దానియాల కొరకు కూడి వచ్చినటువంటి జూమ్లో ఉన్నటువంటి దైవజనుడు మేము ఉదయకాలం కూడుకున్నాం అనుకున్న ప్రార్థన చేయాలని నేను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. సకల శీర్వాదములకు కారణం కూడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని మీకు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు నాయన. ప్రస్తుతకాలంతా కాపాడి ఈ దినములుగా ఆశపడిగించి మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రార్థనకి రావడానికి అయ్యా అధ్యక్షులు మా యాదవ సమాజ మందిరంలో మమ్మల్ని అందరినీ ఎంతో ప్రయాసం ఆయన కూడుకున్నటువంటి దాని ద్వారా ఈ ఒక సమయంలో జడ్జి దానియాలు ఈ ఒక మందిరానికి తీసుకొచ్చాడు. ప్రభానికి వద్దన ఆయన నశించిపోయి ఆత్మల ద్వారా ఉద్యోగం ఉంచుకొని ఈ యొక్క స్థలంలో స్థానిక పాస్టర్ దైవజనులు పాస్టర్ ఎంతో కష్టపడి సేవ చేస్తున్నారు. సంఘ సంగీతం విశాలపరచండి, ఈ సంఘాన్ని దీవించండి నేను ఈ పరిచయం ప్రతిఫలంగా మీరు ఆశ్రయించుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నాతో దైవజనులు ప్రభా యేసుదాసయ్య గారు ఇక్కడ రావడానికి పుల్లారావు గారు, కడప నుండి నాయన ప్రభు జాషువ గారు, నాయన ప్రభు శివనయ్య గారు, అదేవిధంగా మా జూమ్లో కూడుకున్నటువంటి నాయన ఆనోకాయ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు. సమయాలు బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు నీకు స్తోత్రాలు. నేను ప్రకాశ్ రావుని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు నీకు స్తోత్రాలు. నేను ముఖ్యంగా నాయన ప్రభు కరుణాన్ని ప్రార్థిస్తున్నాం ప్రభు నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన దైవజనుడి పేరు సంఘాలు సంగతులు విశాలపరచమని మంచి ఆరోగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ముఖ్యంగా ప్రభావం నాకు తెలుసు, నేను కష్టపడి సేవ చేస్తున్నాను, దైవజనుడికి ప్రభావ సేవ చేస్తున్నాను. కానీ ప్రభా నేను ఆర్థిక విషయాల్లో ఆరోగ్య విషయాల్లో ఇబ్బంది పడుతున్నాను కూడా నేను చూస్తున్నాను. తండ్రికి వందనాలు. నా జీవితంలో 73 సంవత్సరాలు ఆయన హాస్పిటల్కి వెళ్ళకుండా నువ్వు కాపాడుతున్నావు. అదేవిధంగా కూడి వచ్చిన దైవజనులు అందరికీ కూడా ప్రభావ నువ్వు మంచి ఆరోగ్యం చేయాలని, ఆర్థిక విషయంలో ప్రభావ అప్పులు తీరిపోవాలని ప్రార్థిస్తున్నాము ప్రభావ క్షేత్రాలు. నీకు వందనాలు చేస్తున్నాను ఆయన. నా జీవితంలో ప్రభు, నా జీవితంలో 20 సంవత్సరాల సేవలో ప్రతి ఆదివారం ప్రభు హాస్పిటల్లో మేము పెట్టుబడుతున్నాం. నా మనసు నాయన కూడి వచ్చి దైవజనులు ఎవరికైనా ఇదే మనసు ఉన్నారని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆదివారం హాస్పిటల్లో త్వరగా పెట్టుబడి ఆయన పరిచయం చేయాలి. ఆయన హాస్పిటల్కి వెళ్ళకూడదు, ప్రతి దైవజనుడికి అప్పులు ఉండకూడదు, ప్రతి దైవజనుడు స్థలాలు ఉండాలి, ప్రతి దైవజనుడికి బంగాలు కట్టాలి. ప్రతి దైవజనుడు ఈ విధంగా జట్టు దానియాలు దైవజనుడు గొప్ప దైవజనుడు మాత్రం ఇంతమందికి పరిచయం చేసి ఈ ఉండ మందిరంలో అనేక మందిని ఆదుకొని ఆధారం పొందుకుంటారు. ప్రతి దైవజనుడికి మీరు సహాయం చేయమని ప్రార్థించిన నేను అదేవిధంగా ఆయన మీకు స్తోత్రాలు. నేను దానిపించే గారిని ఆయన ఈ ప్రాంతం తీసుకొచ్చాడు. ఉద్యోగం చేయండి. ఆయన తలంపులు, ఆయన ఆలోచన, ఆయనకు ఉన్నటువంటి ఆయన ప్రభు దర్శనం మీరు తీర్చి ఈ మనలో వచ్చేంత వరకు ప్రభు ఈ ఆరో సమాజం మీద కూడుకొని ఐక్యవంతంగా ఉండి అందరం కూడా సేవలో ఒకరికొకరు బలపరుచుకొని ఆశీర్వదించుకొని అభివృద్ధిపరుచుకొని ఉద్యోగం చేయాలి. ఏసు క్రీస్తున్నాం అడుగుతున్నాం. ఆమేన్. ఒకసారి గట్టిగా అల్లు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన వారందరూ కూడా మీ అడ్రస్ రాయండి.
ఎందుకంటే ఎప్పటికైనా మనకి ఉంటాయి. ఒకరి ఫోన్ నెంబర్ ఒకరు ఉన్నప్పుడు మనం ఒకరికొకరు ఫోన్ చేసుకొని ప్రార్థన చేసుకుంటాం. మనకు ఆధారం అదే. ఇవరకైతే కోకలేని పెట్టాలి 90 ముందులు తిరిగిందని ఉత్తరాలు ఉంటాయి. ఇప్పుడు ఉత్తరాలు పేరు పర్లేదు, ఇవన్నీ ఫోన్ లేకపోతుంది. ఇప్పుడు క్యాలెండర్లో ఏదైనా మనం వెళ్ళక్కర్లా, వాట్సాప్లో వెళ్తాం. అందుకే మా దయచేసి కార్డులతో కావచ్చు మీరు చేయండి. నా ఫోన్ నెంబర్ కావాలంటే నేను ఇస్తాను. ఇది తప్పకోకుండా అడ్రస్ చేయకోకుండా మీరు ఫోన్ నెంబర్ రాయండి, అడ్రస్ రాయండి. మీ దేవుడు, మీరు సంఘ కాపరా, లేకపోతే సువార్థికుల, సంఘ పెద్ద, లేకపోతే ఏంటి వివరాలు రాయాలి, రాయండి. చేద్దాం. సేవకుల యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. సేవకులు మరి ఈరోజు మన సేవ నిమిత్తం వస్తుంటే రోడ్డు ప్రమాదాలు అధికమైపోయినాయి. మరి సేవకుల ఆరోగ్యం కొరకు దీర్ఘకాల వ్యాధులు అయిపోయినాయి. మరి సేవకుల యొక్క క్షేమం కొరకు మన మధ్యలో యొక్క దైవజనులు మరి కె యెహోషువ గారు ఉన్నారు. మరి ముందుకు వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారు. వారితో కూడా మనం ఏకీవించి ప్రార్థించాలి. స్థానికంగా మరి దేవుని బట్టి తల మీద పరుచుకొని ఈ రీతిగా మద్దతు పట్టుకున్నట్టు మరి దైవిక కాళ్ళు కూడా చేస్తున్నాం. అసలు మరి ఇక్కడ చావుకులు నడిపిస్తుంటే అధ్యక్షుల వారికి కూడా ప్రభువు యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలండి. మన జాతి వారు ఎక్కడెక్కడ ఉన్నారో ఏమో కలుసుకోవడానికి మిమ్మల్ని అందరూ చూడగా నాకు సంతోషం, ఆనందంగా ఉంది. హల్లెలూయా. నేనైనా బయటకు వచ్చింది ఇంకెక్కడ లేదా అని నా మనసులో ఆలోచన చేస్తాను. మిమ్మల్ని చూసినాక నాకు ధైర్యం వచ్చింది. హల్లెలూయా. ఎస్తేరి కూడా ప్రార్థన చేసింది, మొద్దుపోయింది. కామాను పన్నాగమకి సత్యవేలు అని చెప్పి ప్లాన్తో ఉంటే అక్కడ ఎస్తేరితో మొద్దుపోయి ఏమని అడిగాడంటే, నువ్వు మన జాతి వారంతా నశించిపోయేది కానీ నువ్వు ఏమన్నా వంటగలదు మొద్దుపోయావు మాట్లాడే సందర్భాలు. సరే ఏమందంటే వాళ్ళందరినీ పిలువు, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం 3 దినాలు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుని దయ పొంది ఈదులను అందరూ కూడా రక్షించుకుంటారు. రాజు కొంచెం ఎప్పటి నుంచో కొంచెం తెలుసు మాకు. ఇది 2వ దఫ ఇక్కడ రావడం నేను. అంటే మనం ఇప్పుడు కూడుకున్న సందర్భంలో నేను రాలేదు కానీ ఇది పరిస్థితి. దీనికి ముందు ఒక యాదవ సంఘం మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు సరిగ్గా ఏంటంటే ఇది ఎలవలేదు, వాళ్ళు తప్పుకున్నారు, పోయిందని కావలేదు. ఇక మన అందరికి కూడా చాలా పట్టుదల కలిగి మన నిలబడాల్సిన అవసరం మన మీదే ఉంది. నాయకుడు ఉన్నది మనకు కూడా చాలా జాగ్రత్త, మనం కూడా ఉండాలి. మనం కనుక పట్టుదల లేకపోతే చాలా కాలం అయిపోతుంది. అది కాదు అవసరం అయితే చాలా ఓకే. ప్రార్థన చేస్తున్నాండి. తల వచ్చి కళ్ళు వస్తున్నట్టు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి స్తోత్రం 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 ఆయన సకల ఆశీర్వాదాల కార్యక్రమం మా తండ్రి వందనాలు ప్రభా. మీరు ఆకాశం ముందు ఆయన మీరు నాయన ఈ భూమి మీద మేము ఉన్నమైన మీ నామం ఎచ్చవలసి ఉంది, మేము తగ్గవలసి ఉన్నామైనా తండ్రి. దేవాది దేవుడు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రభా. ఈ రీతిగా ఈ ఉదయకాలము నాయన మా జాతి ప్రజలందరూ కూడా మీరు ఏర్పరచున్న చావుకులందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా లోకములో ఆంధ్ర రాష్ట్రంలో చావుకులందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ పని చేయాలంటే చావుకులకి నాయన ప్రభా పరిపూర్ణ ఆరోగ్యాన్ని క్షేమాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం లేకపోతే మీరు పని చేయలేరు, క్షేమము లేకపోతే పని చేయలేరు. దేవా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, మీ దయలో జ్ఞాపకం చేసుకోమని చేరి వచ్చిన మా జాతి నాయన ప్రజలు చావుకులందరినీ కూడా వారి కుటుంబాలు వారి యొక్క పరిశీలన సంఘాలు కూడా మరి జ్ఞాపకం చేసుకోండి. నాయన ఇదిగో సంఘాల అభివృద్ధి కలగ చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన కుటుంబంలో బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవా కుటుంబంలో నాయన అటు ఇటుగా బిడ్డలు కూడా నాయన
దేవాది దేవుడికి స్తోత్రాలు. ఆ రాజు పరువును మార్చిన దేవుడు, సౌలు పౌలుగా మార్చిన దేవుడు కనుక నాయన మీకు అసాధ్యం కానిది ఏది లేదు కనుక నాయన ప్రభు నాయన ఇంకెంతమంది అయితే మా జాతి ప్రజలు మాడుకోకుండా నాయన ఇంకా లోకములో నాయన ప్రభు దేవా ఇక సముద్రం దేవత వాళ్ళ నేత్రములు మూచి నశించిపోవటానికి వేదనకరానికి తలానికి పానీకోకుండా నాయన ప్రభు మేమందరము కూడా వారి కొరకు ప్రార్థన చేయడానికి దేవాటి సామర్థ్యం శక్తిని మీద దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా ఇదిగో నన్ను జాతి ప్రజలందరికీ కూడా నాన్న ఒకే ఆత్మ సంబంధంగా ఐక్యత ప్రేమ నాన్న సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు, ఎంతో మనోహరముల నాయన తండ్రి. దేవాది దేవుడికి స్తోత్రం. మేమందరం కూడా ఐక్యత కలిగి ప్రార్థనాత్మరము నాయన తండ్రి ఆసక్తి కలిగి నాయన మీ యొక్క దాసులందరూ కూడా వాళ్ళ హృదయాలు నాతో కూడా కలుపుకుని మా హృదయాలు మీరు మండించమని ప్రార్థిస్తున్నాం. నిలువెచ్చని జీవితాన్ని తీసివేసి దేవాన్ని స్తోత్రాలు చెల్లుతున్నాడు అన్నయ్య. నాయన మీరు మా ఆత్మను మండించమని దేవా ఇదిగో నాయన ప్రభు ఇది కొనసాగటానికి సహాయం చేయమని స్థానికంగా నాయన మీ దాసులు నాయన దానిలే గారిని నాయన చావుపురాలను నాయన కుటుంబాల బిడ్డల సమయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దాసులకి పరిపూర్ణ ఆరోగ్య శక్తిని బలాలించి దేవాదేవం యొక్క ప్రాంగణవంతుడు మీకు అంచుంటాడు కాపుతాలంటుంది బిడ్డలకి నాయన ప్రభు క్షేమం కలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా ఈ సమయంలో నాయన ప్రభు అనుకున్న దీనిని కొద్ది సమయం మాపించినందుకు ఆయన వందనాలు చెల్లిస్తున్నాడు. ఆయన అయా మా ప్రార్థన మీరు ఆలకించి ప్రార్థనకి పద్ధతులకు జవాబు తెచ్చమని మీ నామనికి సమస్త శుద్ధిగల ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ భయము పొందుకోమని యేసు నామములో ప్రార్థన శుద్ధించి ప్రార్థన పెడుతున్నాం పరమ తండ్రి. వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరొకసారి అంశం కొరకు ప్రార్థన చేద్దాం. సేవకుల యొక్క కుటుంబ క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారి యొక్క పిల్లలు కొంతమంది రక్షణ పొందక కొంతమంది లోకానుసారంగా జీవిస్తున్నారు. మరి అటు వారిని దేవుడు దర్శించి సేవకుల యొక్క కుటుంబంలో ఉన్న పిల్లలు దేవుని పరిచయలో బలంగా వాడబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అంతేకాక కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ అంశం కొరకు ప్రార్థించడానికి మన మధ్యలో దైవజనులు ఇమ్మానుయేల్ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తారు. అందరూ కూడా ఏకీభించుదాం. మరి 12 తర్వాత లంచ్కి మరి ఏలూరు ప్రార్థన చేసి మౌనోతుల సర్వాధికారి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క నానా ఉదయకాల సమయంలో ప్రభా ఇక్కడ ప్రభా చేరుకొని ప్రభా నాన్న మీ యొక్క నామమును ప్రభా గొప్ప చేయడానికి ప్రభా నాన్న మీ యొక్క మహిమతో ప్రభా మీరు ఎక్కుతున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్తేరు తన స్వజాతులను ప్రభా రక్షించుకోవడానికి నాయన ఏ విధంగా ప్రభా త్యాగం చేసిందో అదేవిధంగా మోర్దెకై ఏ విధంగా త్యాగం చేశాడు ఆ విధంగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభా నానా దాని కొరకు ప్రభా కంకణం కట్టుకొని స్వజాతులను ప్రభా మార్చాలని ఒక దృక్పథంతో ప్రభా అందరము ఐక్యత కలిగి జీవించడానికి మీరు ఇస్తున్న కృపకై మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ విధంగా తండ్రి నాన్న మీ మహిమతో ప్రభా మీరు నింపండి, మీ కృపతో ప్రభా మీరు నింపండి. అనేక మంది సేవకుల యొక్క నానా కుమారులు కుమార్తెలు ప్రభా నానా వారు నానా తల్లిదండ్రులకు లోబడక దేవుని వాక్యానికి లోబడక నానా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని ప్రభా జీవిస్తుండగా తండ్రి అలాంటి వారు ప్రభా ఏది కుమారులాగా కాకోకుండా సమయాలు కుమారులాగా కాకోకుండా తండ్రి మార్చబడడానికి మీరు కృప చూపించండి. నానా మీ మహిమతో ప్రభా భరణ్యం నానా మీరు కృపతో ప్రభా మీరు నింపండి తండ్రి. నానా యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారని మీరు సెలవిస్తా ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో ప్రభా వారి చేత పట్టుకొని ప్రభా ముందుకు నడవడానికి మీరు కృప చూపించండి. అదేవిధంగా తండ్రి రక్షణ లేకుండా అనేకమైన యవనస్తులు ప్రభా డ్రగ్స్ గంజాయి అనేకమైన వాటికి ప్రభా లోవంగి ప్రభా వారు పాడైపోతా ఉన్నారు. వారి యొక్క జీవితాన్ని ప్రభా నానా
మరుగు చేసుకోవడానికి వారి పక్షంగా ప్రభా మీరు కృప చూపించండి తండ్రి. అనేకమైన యవనస్తులు ప్రభా మార్చబడడానికి మీరు కృప చూపించాలి తండ్రి. మీ మహిమతో ప్రభా మీరు నింపండి. అనేక మందిని ప్రభా మీ వైపు ప్రభా తిరుపబడడానికి మీరు కృప చూపించండి. నేను అనేకమైన దైవజనుల ప్రభా చేసే ప్రార్థన ప్రభా వ్యర్థం కాకుండా తండ్రి నానా ప్రతి ఒక్కరు కూడా ప్రభా రక్షించబడడానికి మీరు కృప చూపించండి. నానా మీ మహిమతో ప్రభా మీరు నింపండి తండ్రి. ఈ ప్రాంతాన్ని ప్రభా నానా మీ యొక్క దైవ సేవకులందరికీ నానా సంఘాల్లో మీరు అభివృద్ధి పరచండి. మీ మహిమతో ప్రభా మీరు నింపండి. అదేవిధంగా తండ్రి ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభా నీ సేవ సక్రంగా జరుగుతూ ఉంది. కానీ నార్త్ ఇండియాలో ప్రభా అనేక మంది ప్రభా సేవ చేస్తూ ఉన్నారు. కానీ అక్కడికి వారికి ప్రభా అనేకమైన సంఘాలు లేక నానా ఎక్కడ పడితే అక్కడ ప్రభా నానా ప్రార్థనా మందిరాలు లేక నానా అనేకమైన హింసలు నానా అనేకమైనవి పొందుకుంటూ ఉండగా తండ్రి అనేక మంది మార్చబడడానికి మీరు కృపను చూపించండి. ఆ ప్రాంతంలో ప్రభా నార్త్ ఇండియాలో సేవ చేస్తున్న ప్రతి ఒక్క దైవజనుడు కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కొరకు నిత్యము ప్రార్థించే వారంగా మీరు కృపను చూపించండి. నాలా మీ మైండ్తో ప్రభా మీరు నింపండి. నాలా మీ యొక్క కృపతో ప్రభా మీరు నింపవలసిందిగా కోరుతా ఉన్నాం. అలా ఈ విధంగా తండ్రి నానా ప్రతి ఒక్కరి చుట్టూరు కూడా ప్రభా మీ కంచెని మీ కాపుదల ప్రభా మీరు అంగీకరించి నానా అనేక ఆత్మల ప్రభా రక్షించబడడానికి అనేక మంది ముందుకు రావడానికి నానా మీరు మహిమతో ప్రభా మీరు నింపండి. అదేవిధంగా తండ్రి మీ యొక్క ప్రార్థన ఉద్యమాన్ని ప్రభా ప్రారంభించిన నానా పాల్పిచ్చే గారిని కూడా ప్రభా మీరు దీవించండి. మీ దాసుడికి ఇచ్చిన విద్యల ప్రభా మీరు పులిపిడి చేయండి. మీ దాసుడికి ఇచ్చిన ప్రతి ఒక్క నానా దర్శనాన్ని ప్రభా మీరు ముందుకు నడిపించండి. అదేవిధంగా తండ్రి నానా మీ ప్రియ దాసులైన ప్రభా జట్టి డానియల్ గారిని కూడా ప్రభా మీరు దీవించండి. వారి సంఘ పరిచర్యలు వారికి ఇచ్చిన విజయాన్ని నాన్న మీరు పులిపిడి చేస్తూ నాన్న మీ మైండ్తో ప్రభా మీరు నింపి మీ కృపతో ప్రభా మీరు నింపండి. ఈ యొక్క ఏలూరు పట్టణంలో ప్రభా గొప్ప ఉద్యోగాన్ని రావడానికి మీరు కృపను చూపించాలి తండ్రి. నానా ఈ ప్రాంతంలో ప్రభా అనేక మంది రక్షించబడడానికి మీరు కృపను చూపించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ విధంగా తండ్రి నానా జీవం కలిగిన తండ్రి దేవాధిపతి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నానా మీ యొక్క సన్నిధి కాంతిని నానా ఈ ప్రాంతంలో ప్రభా నానా మీరు ఉంచండి తండ్రి. నానా ప్రతి ఒక్క దైవజనం చేసే ప్రార్థన అంతటిని కూడా నానా మీరు నానా వినేటట్లుగా మీరు కృపను చూపించండి. మీ మైండ్తో ప్రభావం నింపి మీ కృపను ప్రభావం నింపవలసిందిగా కోరుతా ఉన్నాం. యెషయా భక్తుడు చెబుతా ఉన్నాడుగా నేనున్నాను నన్ను పంపుము అని అంటా ఉన్నాడు. ఈ విధంగా తండ్రి నానా ప్రతి ఒక్కరు కూడా ప్రభా నానా వెళ్ళడానికి అనేకమైన అన్రీచ్చిన ప్రాంతాల ప్రభా దర్శించడానికి మీరు కృపను చూపించవలసిందా మీ యొక్క కృపా సన్నిధిని ప్రభా మీరు అనుగ్రహించి నానా ఈ విధంగా తండ్రి మీ మైండ్తో ప్రభా మీరు నింపి ఈ కొద్ది ప్రార్థన ప్రభా మీ సన్నిధానంలోనికి చేర్చుకొని ముందుకు నడిపించవలసిందా యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక్కసారి లేచి నిలబడి మనం ఒక చిన్న పల్లవి చరణం పాడి మరి దైవజనులకి సమయంతో వారు మరి మన మధ్య ఉన్న దైవజనులు వాక్యం చెప్పే ముందుగా ఒక చిన్న పల్లవి చరణం మన మధ్యన మరి యేసుదాస్ గారు పల్లవి చరణం పాడతారు ఆరాధన లాగా. అంటే ఇప్పుడు దాకా మనం ప్రార్థన అంశాలు చేస్తున్నాం కదా, అందరం కలిసి దేవుని యొక్క సన్నిధానంలో చిన్న పల్లవి చరణం పాడుకొని నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. మరువెన్నో యేసయ్యా. అందరూ చప్పట్లు కూడా సేవకులు చోటగా చేసి చూపించారు. అదే మరొకదెన్నో యేసయ్యా మరొకదేదో త్యాగము. మరొకదెన్నో యేసయ్యా మరొకదేదో త్యాగము. మరణించిన జీవించిన యుగము
కోసం యేసయ్యా మరణించిన జీవించిన ఇక నీ కోసం యేసయ్యా ఆరాధన ఆరాధన జీవముదించిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తం చెంది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన జీవముదించిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తం చెంది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన బలపరచు నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్మ ఆరాధన బలపరచు నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్మ ఆరాధన 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 ఆలయంలో మరి వాక్యం నిమిత్తం మన మధ్యన మల్లవెల్లిలో పరిచయం చేస్తున్న దైవజనుల కృష్ణుడికి వచ్చి వారు చిన్న ప్రార్థన చేస్తారు. అలాగే నిల్చోకుండా చిన్న ప్రార్థన చేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి మనకు తెలుసు మరి మనకి పోవచ్చు మరి పాత పాంగడి గ్రామము కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గము నాకు ఇద్దరు పిల్లలు అమ్మగారు అక్కడ ఉన్నారు. మరి శాపచర్య హిందువుల మధ్య అటు కృష్ణుడి గుడి ఇటు దేవర గుడి అటు పొంగల గుడి హిందువుల మధ్య రెండు విగ్రహ గుడుల మధ్య జీవించి వెళ్ళాము. ఆ యొక్క శాపచర్య మరి 50 మంది సంఘం అయి ఉన్నారు. అక్కడికి అయిపోయింది సమయము 1. రెండవది కూడా మనం కూడుకున్నాం. ఏప్రిల్ రాసిన పత్రిక 10 ఉంటాడు. సమాధిగా కూడా మానక ఒక్కొక్కరు హెచ్చరిక చేయాలి, జాగ్రత్త చేయాలి, హెచ్చరిక చేసి ఉన్నారు. మరి కరుణానిధి గారు మనందరూ కూడా మరి సహోదరులు ఐక్యత కలిగినట్లుగా మనము మరి దైవజనులుగా మనం కూడుకుంటా చాలా మంచిది. ఈ 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఉంది, ఇంకోటి మరి ఏలూరు యొక్క పిచ్చి గారి దగ్గరికి వెళ్ళవలసిన సమయం కాబట్టి సమయం కాబట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమల ప్రభువా దైవదేవానికి స్తోత్రం తండ్రి, గొప్ప దేవ మోహోగతుడా నా తండ్రి, అధ్యక్షుడుగా ప్రభా తండ్రి, కరుణానిధి గారి నా తండ్రి, ఎన్నుకున్న దేవానికి స్తోత్రములు. అయా ఏలూరు పరిచర్య ప్రాంతంలో ప్రభువా దానియేలుగా నీ ఎన్నుకున్న దేవానికి స్తోత్రం. అయా యువ ప్రభువా తండ్రి, దైవజనుల యొక్క కులుకులుట యాద సంఘం యొక్క విధానం బట్టి అయా ఇక్కడే ప్రభా ప్రారంభమైంది కాబట్టి ఇక్కడి నుంచి అబ్బకు 2 అధ్యాయం తండ్రి ప్రకారంగా యెహోవా సంవత్సరం తెలుసుడుగా నీ కార్యము నూతనపరచండి. సంవత్సరం మనకు మళ్ళీ అయా 2020 సంవత్సరం ఆయన అయా మళ్ళీ ప్రభా ఇదే రకంగా కొడిగిన భాగ్యం దయచే సహాయించి ప్రభువా వచ్చిన దయశాఖలు వారి కుమారులు వారి చాపచర్య పరిశుద్ధాత్మ నింపండి. దేవాని కార్యాలు జరిగించు సహాయించు ప్రభువా. దయశాఖలు ప్రభు నాయన శరీరాక ప్రభువా కడగట లేచి అయా శరీరచ్చినప్పటికీ బిడ్డల ప్రభా స్నానం చేసి ప్రభువా ఎంతగానో ప్రభు నాయన ఏలూరు యొక్క నాయన దానియేలు గారి చర్చిలో ప్రభు ఏర్పాటు చేసిన వందనాలు తండ్రి. ప్రభు శాఖలు